ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. జీవితం చిందరవందరగా వెళ్ళిపోతూ ఉంటుందండి కొంతమందికి. సింపుల్గా చెప్పాలి అని అంటే ఎటేపు వెళ్తుంది, ఏంటి, ఏ విధంగా అవుతుంది అర్థం కాదు. కొన్నిసార్లు అన్నీ క్వశ్చన్ మార్కులే పడిపోతాయి మనకి తెలియకుండానే. కొన్నిసార్లు ఏమవుతుందనంటే మన దగ్గర హైలీ పొటెన్షియల్ ఉన్నా దేనికి పనికి రాకుండా అలానే కూర్చుని పోతాము. ఎలా అనంటే పలానాది చేద్దాం అనుకున్నా కూడా బేసిక్ నాలెడ్జ్తో పాటు డీప్ సెన్స్ ఉన్నా కూడా దాన్ని చేయలేం. ఓవరాల్గా మాట్లాడాలి అని అంటే అందులో ఉండేటువంటి నన్ను నేను ఏ విధంగా తెలుసుకోవాలి, అంటే నేను ఎందులో బెస్ట్, నేను ఏంటి, నేను ఎందులోకి వెళ్ళాలి అని నన్ను నేను ఎలా తెలుసుకోవాలి, ఎలా వెతుక్కోవాలి. ఎందుకంటే 10 మంది నన్ను డిసైడ్ చేయకూడదు, 10 మందిలాగా నేను కాదు, నేనంటూ ఒక యూనిక్ పీస్ అనేటువంటి ఆలోచన అతనికి కూడా ఉండాలి. సో అది ఎలా అండి, హౌ టు ఐడెంటిఫై అవర్ సెల్ఫ్ అనొచ్చు, హిమ్సెల్ఫ్ అనొచ్చు, వన్ సెల్ఫ్ అని. ప్రపంచంలో ఈ భూమి మీద ప్రతి మనిషికి ఒక్కసారైనా మైండ్లో మెదిలే ప్రశ్న ఇది. ఒక 3 చాలా టఫెస్ట్ థింగ్స్ ఉంటాయంటే ఈ భూమి మీద నారాజు. 1 ఉక్కు, 2 వజ్రం, 3వది తన్ను తాను తెలుసుకోవడం. 3 చాలా టఫ్, చాలా కఠినంగా ఉంటాయి. అందుకే మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో ఆ జర్నీలో వెళ్తూ ఉంటే ఎంత కఠినంగా ఉంటుందంటే ఇక ఎందుకు అనవసరంగా తెలుసుకోవడం అవసరం అని వెనక్కి వచ్చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్నల్గా ఎప్పుడైతే ట్రావెల్ చేశాడో లోపల చాలా విషయాలు, చాలా ఫ్యాక్ట్స్ తెలుస్తుంటాయి. ఈ ఫ్యాక్ట్స్ని డైజెస్ట్ చేసుకోవడం కష్టం. అందుకని చాలామంది జర్నీ స్టార్ట్ చేసి వెనక్కి వెళ్తారు. ఎవరి గురించైనా చెప్పండి, మీ గురించి నేను చెప్పనని కాసేపు విని వెంటనే తెలుసుకోవడం కంటే మిమ్మల్ని వ్యతిరేకించడం మొదలు పెడతారు. అవును, తను తాను తెలుసుకోవాలి. ఎట్లా అంటే 2 రకాలైనవి. ఒకటి ఏంటంటే ఇంటర్నల్ సెల్ఫ్ అవేర్నెస్, అంటే మనం ఏంటో మనకు అంతర్గతంగా మన గురించి తెలుసుకోవటం. ఎక్స్టర్నల్ అవేర్నెస్, ఎక్స్టర్నల్ అంటే ఈ సమాజం గురించి తెలుసుకోవడం. ఈ సమాజం గురించి తెలుసుకునే ముందు నిన్ను నువ్వు ముందు అర్థం చేసుకోవాలంటే ఒక 4 విషయాలు ప్రధానంగా ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. నెంబర్ 1 సెల్ఫ్. నా గురించి నాకెంత తెలుసు, నా గురించే ఇతరులకు ఎంత తెలుసు. అంటే ఇతరులకు నాకు 2 తెలిస్తే అది ఓపెన్ ఏరియా అంటారు. అంటే నేను బహిర్గతంగా బయట అందరికీ ధైర్యంగా చెప్పుకోదగిన నేను, వాళ్ళకు కూడా నా గురించి తెలిసినా పర్వాలేదని అనుకున్న నేను ఎంత శాతం ఉంది. చాలాసార్లు మన గురించి మనం చెప్పాలన్నా, అవతల వాళ్ళకి తెలియాలన్నా మనం ఇబ్బంది పడతాం. తెలియకూడదని అనుకునే ప్లేస్ కూడా ఉంటుంది. కానీ వెరీ వ్యాలిడ్ పాయింట్ సార్. 2 సార్లు వినండి, ఇదే దాన్ని క్లారిటీ వస్తుంది. నా గురించి నాకెంత తెలుసో, నా గురించి నేనేమనుకుంటున్నానో ఇతరులు కూడా అదే అనుకునే ధైర్యం నాకుందా, దట్ ఈజ్ ఓపెన్ ఏరియా. దట్ ఈజ్ ఒక ఏరియానే సెల్ఫ్ అవేర్నెస్లో. 2వది నా గురించి నాకు తెలుసు కానీ ఇతరులకు తెలియదు. నా గురించి నేనేమనుకుంటున్నానో నాకు తెలుసు కానీ ఇతరులు అది అనుకోవట్లా, దాన్ని సీక్రెట్ అంటారు. ఇప్పుడు ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, నాగరాజు, వెన్ ఎవర్ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఒక క్వాలిటీ గురించి ఆలోచించాలి. వాట్ క్వాలిటీ ఇమ్మీడియట్లీ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? ఇమీడియట్లీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూటర్. ఓకే, ఇప్పుడు సెల్ఫ్ అవేర్నెస్ ఎక్కడొస్తుందంటే నాగరాజు గురించి ఎగ్జిక్యూటర్ అనుకుంటున్నాడు. మరి బయట వాళ్ళు నాగరాజు గురించి ఏమనుకుంటున్నారు? టార్చర్. చెప్తున్నాను కదా, ఆ ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్లోనే టార్చర్ చూపిస్తాడు అనుకుంటా. అంటే అందులో మీరు కూడా ఉన్నారు అనుకోండి, ఇదే నిజం. సో ఇది సెల్ఫ్ అవేర్నెస్. పక్కా అవేర్నెస్ ఉందని అర్థం, కానీ నిజమే కానక్కర్లేదు. అందుకే సెల్ఫ్ అవేర్నెస్ చాలా అవసరం పూర్తిగా. ఇందాక ఒక మాట కూడా అన్నారు కదా సార్, క్వాలిటీ అని చెప్పేసి. ఆ క్వాలిటీ రావటం కోసమే ఇదంతా జరుగుతుంది. అది అర్థం అవతల వాళ్ళు చేసుకున్నా. ది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మన గురించి మనం ఏమనుకుంటున్నాం, ఇతరులు ఏమనుకుంటున్నారు. 2వది అయితే ఇంకోటి, మనకు అవతల వాళ్ళకి తెలిసింది మనకు తెలియంది ఏంటి. మన గురించే అవతల వాళ్ళకి కొన్ని తెలుసు కానీ మనకే తెలియదు. అవేంటి, అదొక ఏరియా. మొదటిది మీకు తెలిసింది నాకు తెలిసింది ఏంటి, నాకు మాత్రమే తెలిసి మీకు తెలియంది ఏంటి, మీకు మాత్రమే తెలిసి నాకు తెలియంది ఏంటి, మీకు నాకు ఇద్దరికి తెలియంది ఏంటి. ఈ 4 విషయాలు కనుక మీరు తెలుసుకోగలిగితే మొత్తం మీ జీవితం గురించి, మొత్తం మీ గురించి సెల్ఫ్ అవేర్నెస్ ఉన్నట్టే, స్వీయ అవగాహన ఉన్నట్టే, మీరేంటో మీకు స్పష్టంగా తెలిసినట్టే. అసలు ఏంటి ప్రయోజనం మీ గురించి మీకు తెలిస్తే? అంటే రేపు ఎవరైనా నాగరాజు గ్రేట్, ఫెంటాస్టిక్,
అసలు నాగరాజుకి మించిన వాడు లేడు అని అంటే నాగరాజు ఉబ్బిపోడు. నాగరాజుకి ఏం తెలుసు, నాగరాజుకి చాలా డెవలప్ అవ్వాల్సినవి ఉన్నాయి, నాగరాజు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అన్నా కుంగిపోడు. ఎందుకంటే నాగరాజు ఏంటో నాగరాజుకు స్పష్టంగా తెలుసు. ఇది పెద్ద ప్రయోజనం సెల్ఫ్ అవేర్నెస్ వల్ల. అందుకే ఇందాక క్వశ్చన్ అడిగేటప్పుడు నాగరాజు నువ్వు అన్నావు జీవితం ఎటో వెళ్ళిపోతుంది అని. గందరగోళం. ఈ గందరగోళం అని ఎప్పుడు అనిపిస్తుందంటే నేనేంటో నాకు తెలియకుండా నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియనప్పుడు అది గందరగోళంగానే కనిపిస్తుంది. కానీ నా సెల్ఫ్ అవేర్నెస్ ఎప్పుడైతే ఉంటుందో నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుస్తుంది. ఊరు బాగా తెలిసినవాడు ఇటు నుంచి దగ్గర దామేమో ఇట్లా వెళ్తే మెయిన్ రోడ్డుకి వెళ్ళాలంటే ఏ డైరెక్షన్లో వెళ్తే మెయిన్ డోర్కి వెళ్ళొచ్చో, కొత్త దారి అయినా సరే మెయిన్ రోడ్డుకి వెళ్ళాలంటే ఏ డైరెక్షన్లో వెళ్తే వెళ్ళొచ్చో అంచనా వేయగలడు. ఊరికి కొత్తవాడు బయటికి వెళ్ళాలనుకుంటే ఇటు వెళ్తే పోవచ్చా తెలియక దారి తప్పిపోతాడు. అప్పుడు గందరగోళంగా ఉంటుంది జీవితం. సో ఈ 4 విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఉంటారు హై సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఇంటర్నల్ అవేర్నెస్, లో ఎక్స్టర్నల్ అవేర్నెస్. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారో దాని గురించి జ్ఞానం చాలా తక్కువ, కానీ తన గురించి తనకు జ్ఞానం చాలా ఎక్కువ. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అవతల వాళ్ళని సరిగ్గా చదవలేరు. అతి అంటే అంతా తెలుసు నాకు తెలుసు అని అనుకునే వాళ్ళు ఉంటారే, తన గురించి మాత్రమే తనకు తెలుసు కానీ సమాజాన్ని చదవలేడు. అటువంటి వాళ్ళు ఎవరైనా మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు మీకు గుర్తొచ్చినప్పుడు వీడియో ఆటోమేటిక్ 2 సార్లు చూడాల్సినటువంటి అవసరం ఉండదు, ఫార్వర్డ్ కూడా చేస్తారు. సో ఎక్స్టర్నల్ అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుంది, ఇంటర్నల్ అవేర్నెస్ బాగా ఎక్కువ ఉంటుంది. అయితే నారాజు ఇందాక అడిగా తెలుసుకోవాలంటే టిప్స్ ఉన్నాయి. ఎలా సార్? అదే చాలా ఈజీ. అంటే ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ ఎలాబొరేట్ చేస్తే చాలా పెద్దగా సబ్జెక్ట్ ఉంటుంది కానీ బట్ లెట్ అస్ హెల్ప్ దెమ్. ఎవరైనా నిజంగా సీరియస్గా మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నెంబర్ 1 మీ గురించి మీరు అనుకునే 5 క్వాలిటీస్ రాయండి. అంటే వాట్ ఆర్ ద అడ్జెక్టివ్స్. మీ గురించి అడ్జెక్టివ్స్ ఏంటి అంటే నేను మంచివాడిని, సహాయం చేసేవాడిని, చాలా కూల్గా ఉంటాను, స్ట్రెస్ ఏవైనా సరే మీ గురించి ఏమనుకుంటారో 5 అడ్జెక్టివ్స్ రాయండి, పక్కన పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే నా గురించి నీకేం తెలుసో 5 అడ్జెక్టివ్స్ రాయమనండి. ఇప్పుడు మీరు రాసినవి మీ గురించి ఏమనుకుంటున్నారో, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇవి 2 చెక్ చేయండి. ఎంత మ్యాచ్ ఉందో చూడండి. అదేంటి నేను ఇది కదా అంటే ఎవడు చెప్పాడు? నా గురించి నేను ఇలా అనుకుంటున్నాను, నువ్వు అనుకుంటవచ్చు కానీ నువ్వు అవునో కాదో మాకు తెలుసు. యాక్టివిటీ బాగుంది సార్. ఈ యాక్టివిటీ చేయడం మొదలు పెడితే దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంది. తెలిసిన తర్వాత మిస్ మ్యాచ్ డెఫినెట్గా కనపడుతుంది. అవును, 1-2 మ్యాచ్ ఉన్నా పర్ఫెక్ట్, కానీ మిగతా కొత్తవి ఉన్నవే ఇవేంటి నా గురించి తెలియదే మీరు ఇలా అనుకుంటున్నారా, ఓ 3-4 కొత్తవి తేలుతాయి కదా, ఇప్పుడు నా గురించి ఇలా అనుకుంటున్నారా. నౌ టేక్ అ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి మీకు ఓపెన్ మైండ్ ఉండాలి. ట్రూ సార్. చెప్పండి మీరు నా గురించి ఇలా ఎందుకు అనుకుంటున్నారు, ఐ జస్ట్ వాంటెడ్ టు నో అని. ఈ ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే మీరు ఎక్కువ తీసుకోవడం మొదలు పెడతారో మీకు ఎక్స్టర్నల్ అవేర్నెస్ పెరుగుతుంది. సమాజాన్ని చదువుతారు, మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు. తెలిసినవాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఇది ప్రధానమైన భాగం సెల్ఫ్ అవేర్నెస్. ఈ అవేర్నెస్ లేకపోతే జీవితం గందరగోళం, ఏ పని చేసినా గందరగోళం, ఎక్కడికి వెళ్ళినా గందరగోళం. ఈ గందరగోళం నుంచి బయటపడాలంటే మిమ్మల్ని మీరు తెలుసుకోండి, తెలుసుకోవడానికి ధైర్యం చూపించండి. ఎందుకంటే నన్ను నేను తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని భయంకరమైన నిజాలు బయటపడతాయి. నిజం సార్. అది ప్రాక్టికల్గా మనల్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే మనల్ని మనం చెక్ చేసుకోవడానికి మనకు చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. మనం ఏంటనేది తెలుసుకోవడానికి పక్కనోడి దగ్గర కూడా చెక్ లిస్ట్ని మ్యాచ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు పూర్తి వ్యతిరేకమైంది మీకు అవతల వాళ్ళ నుంచి వచ్చాయనుకోండి, ఇక మీరు మీ పనులు ఆపేసి అసలు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం. అవును. అలా తేల్చుకోకుండా తప్పించుకోవాలని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో లైఫ్లో ఒక మూసలో బ్రతుకుతుంటారు, ఒక బావిలో కప్పలాగా ఉంటారు. నా గురించి నేనేమనుకున్నానో, నేను సమాజం గురించి ఏమనుకున్నానో అది కరెక్టే అనే భ్రమలో ఉంటారు. కానీ బయట ప్రపంచానికి అంతా ఇతను అనుకున్నది ఇతని కాదు అని తెలుసు. చివరిలో ఉంది ఏంటంటే ఐ డోంట్ నో, యూ డోంట్ నో. నా గురించి నాకు తెలీదు, మీకు తెలీదు. ఇట్లా తెలియనివే హయ్యెస్ట్ పొటెన్షియల్ అంటాం. అరే నాకు ఎంత పొటెన్షియల్ ఉందని నాకే తెలియదు, అరే నువ్వు ఇది సాధిస్తావని మేము ఎవరం అనుకోలేదు. అందుకే గొప్ప గొప్ప విజయాలు ఎప్పుడు తెలుసా, నేను అనుకోలేదు, మా ఇంట్లో వాళ్ళు ఎవరు అనుకోలేదు, నా ఫ్రెండ్స్ ఎప్పుడు ఊహించలేదు, నేను కల కూడా కనలేదు.
అట్లాంటివి డీప్ డైవ్ చేసినప్పుడు, లోతుగా మీలోకి వెళ్ళి మీరేంటో తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు కొత్త విషయాలు బయటపడతాయి. ఈ 4 స్పష్టంగా అర్థం చేసుకుంటే సెల్ఫ్ అవేర్నెస్కి మీరు పూర్తి సిద్ధమైనట్టే. వాళ్ళు ఏంటంటే బలమైన కోట గోడ లాంటి వాళ్ళు సెల్ఫ్ అవేర్నెస్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే అవతల వాళ్ళు వేసే తూటాలని, ఎదుటి వాళ్ళు చేసే విమర్శలు ఈ గోడను ఒక్క రాయిని కూడా పీకలేవు. అంత స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ ఫర్ సెల్ఫ్ అవేర్నెస్. వెరీ గుడ్ అండి. సింపుల్. 2 times చూస్తే అర్థం అవుతాయి. ఎందుకంటే సార్ అర్థం చేసుకున్నా కూడా రెండోసారి మిమ్మల్ని మీరు చెక్ లిస్ట్ పెట్టుకుని చూసేటప్పుడు ఎదుటోడు ఇంకొక మాట చెప్తాడు కదా, అప్పుడు రెండోసారి చూడాల్సిన అవసరం వస్తుంది. 1 more, మీరు చెక్ లిస్ట్ ఒక 5 పెట్టుకుని చూడండి. 5లో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు ఎవరనే విషయం అప్పుడు అర్థమవుతుంది. అసలు వాళ్ళు చెక్ చేసిన తర్వాత మీరు అనుకున్నవేంటి, వాళ్ళు అనుకున్నవేంటి అని ఆ 2 రాసి పెడితే కామెంట్లో నిజంగా ఇంకోటి ఇలా పెట్టాలంటే కూడా ధైర్యం ఉండాలి నాయన. చాలా సార్. అలా ధైర్యం ఉన్న వాళ్లకు నిజంగా వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడానికి సిద్ధపడినట్లు అర్థం. అవును. సో వీ అప్రిషియేట్ దెమ్. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు.